ఇది గులాబీ. అందమైన చందమామలో ఆ కందెందుకు? ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే. ఇది ఇది సుల్తానా, చందమామ వలపుల రాణి. నింగి మీద చందమామ తొంగి చూడటంతో దీనికి ఎక్కడలేని వికాసం వస్తుంది. తెల్లవారడంతో దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది. రాత్రంతా సంతోషం, పగలంతా విచారం. పాప, దీంతో చిత్రమైన జీవితం. అదిగో అది, ఇది యాస్మిన్. ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది. యాస్మిన్ నవ్వే పువ్వులు, నాణ్యమైన నగలు, సొగసైన దుస్తులు ఆడవాళ్లను ఆకర్షించడం సహజమే కదా. నా విషయంలో మాత్రం అది కాదు. ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించింది ఏమిటో తెలుసా? తెలియదే. అడుగు, అందాల చింది ఆ రాతి బొమ్మ. రాతి బొమ్మ, రాతి బొమ్మ. రోషనారా, సితార ఏం అలా పరిగెత్తుతుంది? ఏమోనమ్మా, రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితారా మనసు ఎలాగే చెదిరిపోతుంది. ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ సితారా ఎవరినన్నా చెల్లిని ప్రేమించినదో ఏమో. రాజకుమారి ప్రేమ చాలా చెడ్డది సుమా. ఏ రోషనారా, ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు కూడా ఎవరినన్నా ప్రేమిస్తున్నావో ఏమో. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నీ పాపం. చూడు. రక్తం కాదు రాజకుమారి, బుర్ర బద్దలైనా కారేది బుర్ర మాత్రమే. ఏ క్యాబా, మంత్రి గారు అబ్బాయి అంటే ఏమనుకున్నావు? ఖబర్దార్. ఖబర్దార్ గిబర్దార్, నీ బెదిరింపులు మా దగ్గర సాగు. నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి. దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది. రాజకుమారి రాపోదాం. రాపోదాం. ఏ క్యాబా, ప్రియుని ప్యారి కహా జాయేగి? ప్యారి గోరి కోరేవా. సయ్యద్ హుసేన్ సాహిబు, బుర్ర సరిగా పనిచేయటం లేదా బాబు? ఏ క్యాబా, రోషనారా బేగం చమకే వచ్చిందా రోగం. అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం, నిక్క చేసుకున్నాం. మరిచి మాట్లాడుతున్నావా బీగం? ఉంగరాలు మార్చుకోవడం, చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా? ఆనాటి బుబాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం. ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా? ఏ క్యాబా, మట్టి ఏమిటి మశానం ఏమిటి? యాస్మిన్ చేతిస్తే ఏదైనా సరే తినడానికి తయారు. ఇదిగో బేగం సాహేబా, ఉంగరాలు 5వ ఏటనే మార్చుకుంటే ఎంతో, 60వ ఏటనే మార్చుకున్నా అంతే. నిక్క మాత్రం పక్క. ఇదిగో నిజం చెప్తున్నాను, నన్ను సబుగా పెళ్ళాడావా సరే సరే, లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను. ఇదేమిటి రాజకుమారి, ఈ మాత్రానికే కళ్ళ నీళ్ళు పెడతావు ఎందుకు? వాడి మాటలకేమిలే, వాడు మతి మాలిన మనిషి. అతనే కాదు రోషనారా, ఈ లోకమంతా మతి మాలింది. లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు, మాట పడ్డ ఆడది ఒక్కటే. చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు ఈ పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది? రోషనారా, ఆడదాని బ్రతికి ఎప్పుడూ అదువు బ్రతికి. అనవసరంగా ఎందుకు అంత బాధపడతావు? ఇంతకీ మూలం ఆ ఉంగరముగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నా మాటింటే నమ్మకం లేదా? మంచి ఉపాయం రోషనారా. కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం? రాపోదా.
శబాష్. జమాల్, ఎవరది? నేనే జమాల్. మా అన్న మంత్రశక్తులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళిన మా అన్న జాఫర్. అవును తమ్ముడు, నేనే. ఎంతకాలానికి తిరిగి మనం కలుసుకున్నాం. మిత్రులారా, మా అన్నయ్య సుఖంగా మనతో ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి. వలచి
ఏమే ఇవాళ సయ్యద్ సాహెబ్ సుల్తాన్లా లేరు? సుల్తాన్ లా ఏమిటే, సాక్షాత్తు సుల్తానే. ఏ క్యా బాత్? ఏమిటి ఆలస్యం? పెళ్లి కూతురు ఎక్కడ? అంత తొందరపడితే ఎలా? అలా దయచేయండి. ఇక్కడ కూర్చుంటే కన్నీళ్ళ స్నానం చేస్తున్నట్టు ఒళ్ళు జల్ ఉంటుంది. పెళ్లి కాకుండానే ముఖం చూడకూడదు. అరే ఏ క్యా బాత్? ముఖం చూస్తే దిష్టి తగ్గుతుందనా? ఏది? ముందు ఉంగరాలు మార్చుకోండి. అరే ఏ క్యా బాత్? యాస్మిన్, యాస్మిన్. యాస్మిన్, ఏయ్ ఇక్కడ మీకేం పని? మీ పని ఏంటి? పోనీ. అన్న మాట ప్రకారం నేను యాస్మిన్ నికా చేస్తున్నాను లేదా? గెలుపు నాది. గెలుపు నాది సయ్యద్. చిన్నతనంలో అమాయకంగా నీ చేతికిచ్చిన ఉంగరం ఇప్పుడు చెవులు పిండి మరీ పుచ్చుకున్నాను. అరే ఏ క్యా బాత్? ఇక్కడ యాస్మిన్, ఇక్కడ యాస్మిన్. ప్యారా మీ బీపీ రోషనారా? ఏ క్యా రే? మోసం, పచ్చి మోసం. ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి చేబదులు కాదు. పెండ్లి చేసుకున్నాం ప్యారా, పెండ్లి. అరే ఏ క్యా బాత్? ఉంగరం, ఉంగరం. అరే ఉంగరం, ఉంగరం.